రండి, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలుకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని అనుకునేను. ఆనాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. గమనించండి, స్త్రీలు పాడినటువంటి పాట సౌలును, అతడు రాజు, అతన్ని తగ్గించారు. సేవకుడైనటువంటి దావీదును ఏం చేశారు? హెచ్చించారు. కాబట్టి దాని వలన కలిగినది ఏమిటి? రిజల్ట్ ఏంటి? సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. దావీదును తరమడానికి కారణము ఇదే పాట. కాబట్టి ప్రియులారా గమనించండి, స్త్రీకి ఇవ్వబడినటువంటి పరిచర్య ఏమిటి? స్త్రీ ఎందుకు సంఘములో మౌనంగా ఉండాలి? మొట్టమొదటిది సత్యం. కొద్ది నిమిషాలు స్త్రీ ఎందుకు మాట్లాడకూడదు అనేటటువంటి వాళ్ళు మీ ఆలోచనను కొంచెం పక్కన పెట్టి న్యూట్రల్గా, మాకేం తెలీదు అన్నట్టుగా వినాల్సిందిగా ప్రభు నామంలో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మొట్టమొదటిది అర్థం చేసుకున్నాం. ఇదేంటి? దేవుని వాక్యం. ఎవరు రాశారు? మనుషులు రాశారు. ఎవరి చేత ప్రేరేపించబడింది? పరిశుద్ధాత్ముని చేత. దైవావేశము వలన కలిగిన మాటలు. మనిషి వ్రాసినప్పటికీ మనిషి ప్రమేయము ఏమాత్రమో దీనిలో లేదు. ఒక మనిషి యొక్క అభిప్రాయం అనేటటువంటిది ఇక్కడ వ్రాయబడలేదు. కాబట్టి ఇవి పౌలు మాటలు. పౌలు వివాహం చేసుకోలేదు కాబట్టి, స్త్రీలంటే అతనికి ఇష్టం లేదు కాబట్టి అలాగూ రాశాడు అని కొద్దిమంది చెప్పేవారుగా ఉన్నారు. అది అవాస్తవం. దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి వ్రాయబడినటువంటి మాటలు. రెండవది, ఇది ఎక్కడ నుంచి ప్రారంభమవుతుంది అంటే క్రొత్త నిబంధనలోనేలే అని అనేక సార్లు అంటాం. కానీ రండి, ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. గమనించాలి, ఇక్కడ స్త్రీ పురుషుల వారి యొక్క బాధ్యత అనేది ఇక్కడ మనము చక్కగా అర్థం చేసుకోవాలి. సందర్భం ఏమిటి అంటే పాపము జరిగిన సందర్భం. దేవుడు
తీర్పు తీరుస్తూ ఉన్నాడు, స్త్రీకి పురుషునికి. అక్కడ తీర్పు తీర్చుటలో స్త్రీతో మాట్లాడుతున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. స్త్రీతో ఏమన్నాడు? నీ ప్రయాసను, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. వేదనతో నువ్వేం చేస్తావు? పిల్లలు. కాబట్టి స్త్రీకి అప్పగింపబడినటువంటిది మొట్టమొదటిది ఏమిటి? పిల్లలను కనుట. అది మొదటిది. పురుషుని గురించి మాట్లాడుతూ అతన్ని గురించి చెప్పబడినటువంటి మాట ఏమిటి? నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. ఈ వాంఛ, కోరిక అనేటటువంటిది ఏమిటి అంటే శరీర సంబంధమైనది కాదు, శరీర సంబంధమైన కోరిక కాదు. భార్యకు కలిగేటటువంటి కోరిక ఏమిటి అంటే నా భర్తను నేను ఏలాలి, నా మాట అతడు వినాలి, నేను చెప్పినది అతడు చెయ్యాలి. ఇది భార్యకు భర్త ఎడల కలుగుతున్న కోరిక, వాంఛ. దేవుడు ఏర్పాటు చేసిన నియమం ఏమిటి? అతడు నిన్ను ఏలును. పురుషునికి ఏలేటటువంటి అధికారము దేవుడు ఏర్పాటు చేసిన విధానము. ఏలుట అనేటటువంటిది పురుషునికి ఇవ్వబడింది, పిల్లలను కనుట అనేటటువంటిది స్త్రీకి ఇవ్వబడినది. మరి ఇక్కడ బోధన గురించి ఏమైనా ఉందా? ఏమీ ఇక్కడ వ్రాయబడలేదు పిల్లరా. కానీ ఒక్కటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటి అంటే స్త్రీ ఏం చేయాలి, పురుషుడు ఏం చేయాలి? అతడు ఏలికగా ఉండాలి, ఆ స్త్రీ ఏమో పిల్లలను కనడమే తన బాధ్యత అన్నట్లుగా ఇక్కడ దేవుడు స్త్రీతో మాట్లాడినటువంటి విధానం. రెండవదిగా మనము చూచినట్లయితే ఆదామును శపిస్తూ దేవుడు పలికినటువంటి మాట ఏమిటో చూడండి. 19వ వచనం నీవు ఏం చేయాలి? పురుషుడు ఏలేవాడేం చేయాలి? చెమట కార్చాలి, కష్టపడి పని చెయ్యాలి, ఆ పొలాన్ని దున్ని దాని ద్వారా నువ్వేం చేయాలి? ఆ ఆహారమును సిద్ధపరిచి నువ్వు కుటుంబాన్ని పోషించాలి. ఆ బాధ్యత పురుషునికి దేవుడు అప్పగించాడు. స్త్రీ కనుట, పురుషుడేమో పని చేయుట. కాబట్టి ఏలికగా అంటే పెత్తనం చేస్తాను అనేది కాదు. ఏలికగా నియమించుటలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అంటే అతడు కుటుంబములో మార్గదర్శిగా ఉండాలి, కుటుంబానికి పోషకుడుగా ఉండాలి, కుటుంబానికి సంరక్షకుడుగా ఉండాలి, కుటుంబం సరి అయినటువంటి విధానములో నడిచేదిగా ఉండాలి. కాబట్టి పెద్దలకు ఇవ్వబడినటువంటి లక్షణాలలో ఒక లక్షణం ఏమిటి? తన కుటుంబాన్ని సరిగా పోషించలేనటువంటి వాడు, సరిగా చూడలేనటువంటి వాడు దేవుని సంఘాన్ని ఎలాగూ ఏలుతాడు? ఎవరికి వ్రాయబడింది? పురుషులకు, స్త్రీలకు వ్రాయబడినటువంటి మాట కాదు. కాబట్టి ఏలిక అనేటటువంటిది ఎవరికి అప్పగించబడింది? పురుషునికే అప్పగించబడింది. ఇప్పుడు రండి కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 14వ అధ్యాయం. 1 కొరింథీ 14వ అధ్యాయం 34వ వచనం నుంచి చూడండి. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలను. ఎక్కడ?
సంఘములలో అంటే ఇది స్థానిక సంఘము. ఈ సంఘములో మౌనంగా ఉండి బయటకు పోయి నేను మాట్లాడతాను అంటే కుదరదు. సంఘములలో మౌనంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎలా ఉండాలి? మౌనముగా ఉండాలి అంటూ వారు కాబట్టి పిల్లలను కనుటలో వారు మరొక క్యారెక్టర్ను, మరొక స్వభావాన్ని కలిగి ఉండాలి. ఏమిటది? ఇతడు ఏలిక, పురుషుడు ఏలిక. కాబట్టి స్త్రీ ఏం చేయాలి అంటే ఆమె లోబడి ఉండవలసినదే, కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు. అంటే ఇది ఎవరు చెప్పారు? నేను చెప్పినటువంటి మాటలు కాదు, అపోస్తలుడైనటువంటి పౌలు చేత వ్రాయబడినటువంటి మాటలు. కానీ ఎవరి చేత ప్రేరేపించబడి వ్రాయబడినటువంటి మాటలు? పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడిన వ్రాయబడినటువంటి మాటలు. ఏమిటది? లోబడవలసినదే, ఎక్కడికి పోయినా లోబడవలసినదే. కాబట్టి గమనించాలి, సంఘములలో, సంఘము అంటే అది ఎవరెవరు ఉంటారు? స్త్రీ పురుషులు ఉంటారు. కాబట్టి పురుషులు వేరుగా, స్త్రీలు వేరుగా కూడుకున్నట్లయితే అది సంఘము కాదు. అంటే సంఘము ఆయన శరీరం అయి ఉంటూ ఉండగా మేము వేరుగా, మీరు వేరుగా కూడుకుందాము అంటే క్రీస్తు యొక్క శరీరాన్ని ఏం చేస్తున్నట్టు? రెండు ముక్కలు చేస్తున్నట్టు. ఈ దినాలలో సంఘాలలో తప్పుడు బోధలు. పిల్లరా, ఇవి నా మాటలు కావు, ఇవి దేవుని మాటలు. దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్యను మనము జాగ్రత్తగా చేయవలసిన అవసరత ఉంది. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ రాస్తూ మరొక మాటను కూడా అక్కడ అన్నాడు. చూడండి 37వ వచనములో, 37వ వచనం, ఎవడైనను నేను మీకు వ్రాయుచున్నవి ఏంటవి? ఏమిటివి? ఆజ్ఞలు. దే ఆర్ కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. ఏంటది? సంఘములో స్త్రీ మౌనముగా ఉండడం అనేటటువంటిది నా మాటలు కావు అని అపోస్తలుడైనటువంటి పౌలే దాని గురించి సెలవిస్తూ ఉన్నా. ఏమై ఉంది అది? ప్రభువు యొక్క ఆజ్ఞ. అమ్మా, లోబడుతున్నావా? కొద్దిమంది పలికేటటువంటి మాటలు ఏమిటి అంటే, దెబోరా పాట పాడలేదా? మిరియాము పాట పాడలేదా? ప్రవక్త కదా, ప్రవక్త్రిని కదా. ఇదిగో పురుషుడు వెనక పడిపోతే ఆమె కదా వెళ్దాం పదా అని ప్రోత్సాహపరిచింది. ఆ దినాలలో సంఘము లేదు, ఆ దినాలలో సంఘము లేదు. పాత నిబంధనలో సంఘము లేదు. కృత నిబంధనలో ఇదిగో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినాన పునరుద్ధానుడైన తర్వాతే సంఘము ప్రారంభము అయ్యింది. కాబట్టి ఆ తరువాత జరిగినటువంటి సంఘటనలు కొన్ని ఆర్గ్యుమెంట్స్ పలికేవారున్నారు. ఒకటి, ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించలేదా? ఎక్కడ జరిగిన సంఘటన? నేను సమయం లేదు కాబట్టి వాక్యాలను తిప్పడం లేదు. ఎక్కడ జరిగిన సంఘటన? ఇంటిలో జరిగిన సంఘటన. అపోస్తలుడైనటువంటి పౌలు అక్కడికి వచ్చాడు.
అపోస్తలులైనటువంటి పౌలు అక్కడికి వచ్చినప్పుడు ఆ 5 కుమార్తెలు వారు ప్రవచించేటటువంటి వారుగా ఉన్నారు అని అక్కడ వ్రాయబడింది. ఏం ప్రవచించారు? ఏం ప్రవచించారు? ఎవరికైనా తెలుసా? ఏమి ప్రవచించారో అక్కడ ఏమీ వ్రాయబడలేదు. వారి ప్రవచనం ఏమిటో అక్కడ ఏమీ వ్రాయబడలేదు. కానీ అపోస్తలులైనటువంటి పౌలును గూర్చినటువంటి ప్రవచనం ప్రవచించడానికి ఎవరు వచ్చారు? అగబు అనేటటువంటి వ్యక్తి అక్కడికి వచ్చి, ఇదిగో నువ్వు చనిపోతావు అని అతనిని గూర్చి పలకబడినటువంటి మాట. ఆ మాట చూస్తే మంచిదేమో, ఎందుకంటే దీనిని అనేకమైనటువంటి అతడు 21వ అధ్యాయం అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 10 నుంచి చదవయ్యా. మేమనేక దినములక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి ప్రభువు పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను పట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని ఇలాగున బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. గమనించండి, కుమార్తెలు ఉన్నారు. 4 కుమార్తెలు ఉన్నారు. వీరు ప్రవచించేవారు. కానీ వీరు ప్రవచించకుండా అగబు ప్రవక్త వచ్చి ప్రవచించాల్సిన అవసరత ఏమిటి? వీరేమి ప్రవచించారో అక్కడ వ్రాయబడలేదు. రెండవది, మరొక ప్రవక్త వచ్చి అక్కడ ప్రవచించాల్సినటువంటి అవసరత ఏమిటి? కాబట్టి ప్రియులారా గమనించండి, అక్కడ పురుషుడు అగబు వచ్చి ప్రవచిస్తున్నట్లుగా ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. మరొక ఆర్గ్యుమెంట్ ఏమిటి అంటే ప్రిస్కిల్లా ఆమె బోధించింది కదా, అపోల్లోకు పాఠాలు చెప్పింది కదా అనే ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. అపోల్లోను చేర్చుకున్నారు, ఇంటిలో ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు. అతనికి కొన్ని విషయాలు, పరిశుద్ధాత్మను గూర్చిన కొన్ని విషయాలు తెలియవు. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని అతనితో మాట్లాడుతూ ఉన్నారు. భర్త సమక్షములో ఆమె, అది సంగమం కాదు, అది ఇంటిలో జరుగుతున్నటువంటి ఒక సంఘటన. పిల్లరా, అక్కడ కొన్ని సంగతులను వారు మాట్లాడుతూ ఉంటుండగా ప్రిసిల్లా కొన్ని మాటలను భర్త సమక్షములో దీనురాలుగా మాట్లాడిన కొన్ని మాటలు బోధ కాదు సుమ. మరొకటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, తీతువు పత్రికను 2వ అధ్యాయం చూడండి. తీతువు పత్రిక 2వ అధ్యాయం. దీనిని ఆధారంగా చేసుకొని స్త్రీ బోధించవచ్చు అని మాట్లాడతారు. 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. అలాగుననే ఎవరు వీరు? వృద్ధ స్త్రీలు. అంటే దీని డెఫినేషన్ ఇలాగ చెప్పాలనుకుంటున్నాను. పిల్లలను కన్నారు, వివాహం చేసుకున్నారు, పిల్లలను కన్నారు, పిల్లలను పెంచారు, పెద్ద చేశారు, వివాహం చేశారు, మనవ సంతానం కలిగింది, వారు మరలా పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు.
ఆ వయసులో ఉన్నటువంటి వృద్ధ స్త్రీలు వారేం చేయాలి అంటే యవన స్త్రీలకు బోధించాలి. ఏం బోధించాలి? వాక్యం కాదు. ఏం బోధించాలి? భర్తలను ఎలాగూ ప్రేమించాలి, పిల్లలను ఎలాగూ ప్రేమించాలి అనే సంగతులను బోధించాలి. అంటే అర్థమేమిటి అంటే వారు అనుభవం ఏమిటి అంటే ఇదిగో వారు వివాహ వ్యవస్థను అంతటిని వారు చూచినటువంటి వారు, పిల్లలను పెంచి పెద్ద చేసినటువంటి, వచ్చేటటువంటి కష్టాలేమిటి, ఇరుకులేమిటి, ఇబ్బందులేమిటి అని ఎరిగినటువంటి వారు. కాబట్టి వారి అనుభవంలో ఉన్నటువంటి సంఘటనలను తీసుకొని ఇది అందరినీ కూర్చోబెట్టి చెప్పడం కాదు, ఇట్ ఈజ్ పర్సనల్ కౌన్సిలింగ్. వ్యక్తిగతంగా ఒకరితో కూర్చొని వారికి చెప్పేటటువంటి మాటలు. కాబట్టి ప్రియులారా, దీనిని ఆధారంగా చేసుకుని స్త్రీ సంఘములో బోధించవచ్చు అనేటటువంటి మాటలు మాట్లాడేటటువంటి వారు ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమము, ప్రాముఖ్యమైనటువంటి క్రమం ఏమిటో అది మాత్రం చూపించి నేను ముగిస్తాను. సమయం అయిపోయింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. 11వ అధ్యాయము. పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. దీనిని శిరస్సత్వము లేక సంఘములో దేవుడు ఏర్పాటు చేసిన క్రమము. ఇప్పుడు స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు. పైన ఎవరున్నారు? దేవుడు, ఆ తర్వాత క్రీస్తు, ఆ తర్వాత పురుషుడు, ఆ తర్వాత స్త్రీ. ఇప్పుడు స్త్రీ బోధించడానికి లేచింది అంటే దాని అర్థం ఏమిటి అంటే ఏలిక అయినటువంటి పురుషునికి ఆమె లోబడవలసినది, లోబడకుండా శిరస్సైనటువంటి పురుషుని మీద నేను ఏలుతాను అని చూపించుకోవడమే. అంటే లోబడాల్సినది ఏం చేస్తుంది? ఇప్పుడు మాట్లాడుట ద్వారా ఏలుతున్నాను అంటే ఇది అధికార సూచన. అధికారాన్ని తను లేచి నిలబడుట ద్వారా ఆమె తన అధికారాన్ని చూపిస్తూ ఉంటూ ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే ఆమె లేచి మాట్లాడుతూ ఉందో పురుషుణ్ణి ఏం చేస్తున్నట్టు తగ్గిస్తూ ఉంది. ఆయనకు లోబడడానికి నాకేమాత్రము ఇష్టము లేదు అనేటటువంటిది బయటకి కనిపిస్తూ ఉంటూ ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే పురుషుణ్ణి ధిక్కరిస్తూ ఉందో ఆ పురుషునికి శిరస్సైన క్రీస్తును ధిక్కరిస్తుంది. క్రీస్తును ధిక్కరించి దేవునిని కూడా ఏం చేస్తున్నట్టు? ధిక్కరిస్తున్నాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ క్రమాన్ని ధిక్కరించడమే. అమ్మా, నీకు ఇవ్వబడినటువంటి పరిచర్య, నీ కుటుంబాన్ని వారికి జాగ్రత్తగా పిల్లలను పెంచాల్సిన బాధ్యత, దేవుడు అప్పగించినటువంటి పరిచర్య ఏమిటో సేవకులు వచ్చారు, వారిని తీసుకొని వెళ్ళి వారికి పరిచర్య చేయడం. ఫీబే అనేటటువంటి స్త్రీ ఏం చేసింది?
ఆమె నాకును అనేకులకును ఏమై ఉంది? సహాయకురాలుగా ఉంది. పరిచర్య చేసింది, వారి అవసరతలను తీర్చింది. ఆమె వ్యాపారస్తురాలు, ఆమె ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉంది. ఇదిగో అవసరతలో ఉన్నటువంటి సేవకుల అవసరతను తీర్చి వారిని ప్రోత్సాహపరిచింది సేవ చేయడానికి. బోధిస్తేనే దేవుని సేవ చేసినట్టు కాదు. దేవుడు ఏదైతే పరిచర్య నీకు వరాన్ని ఇస్తూ ఉన్నాడో ఆ వరాన్ని మనము దేవుని మహిమ కొరకు ఉపయోగించినట్లయితే సంఘానికి క్షేమము, అందరికీ దీవెన.